ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 3:20 నుండి 6:47 వరకు కూడా పాక్షిక చంద్రగ్రహణము. కొన్ని దేశాల్లో సింగపూర్, చైనా వంటి దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కేతుగ్రస్తమైన చంద్రగ్రహణం మనకు మార్చి 3వ తారీఖున ఏర్పడుతుంది. మన భారతదేశంలో సహజంగా పాక్షికంగా కొద్ది స్పర్శ మాత్రమే కనపడుతుంటుంది. ఆ కొద్ది స్పర్శతోటి మన వాళ్ళు చాలామంది కూడా భయభ్రాంతులు చెందే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో చేయబడుతుంది. సహజంగా సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి ఉన్నప్పుడు, చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉన్నప్పుడు మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కేతుగ్రస్త పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం మనం. ఈ పార్షల్ లూనార్ ఎక్లిప్స్ వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే 320 దగ్గర నుంచి 647 వరకు కూడా గ్రహణం ఏర్పడుతుంది. సహజంగా మన దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో 6:15 నుంచి సాయంకాలం ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే సాయంకాలం పూట ఏర్పడే గ్రహణం. ఆ గ్రహణంలో మనకి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అంటే 6:15 నుంచి 6:47 వరకే పార్షల్ లూనార్ ఎక్లిప్స్ మాత్రం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ గ్రహణం వల్ల తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి జరుగుతాయి. కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ పాక్షిక చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి 5వ స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. 5వ స్థానంలో ఏర్పడుతుందంటే గ్రహణం దగ్గర నుంచి చూసుకుంటే వీళ్ళకి 9వ స్థానం అవుతుంది. అంటే 5, 9. మరి ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఉండే సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ, లావాదేవీల విషయంలో కానీ, ఏదో కొంత హాస్పిటలైజేషన్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉండటం, సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే లోటుపాట్లు కనపడుతూ ఉంటాయి. లోటుపాట్లు కనపడటం అంటే ఏంటంటే మనకు రావాల్సిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఇన్కమ్ అనేది కొద్దిగా లేట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈరోజు ఇచ్చేది ఎల్లుండి ఇచ్చే అవకాశాలు, ఎల్లుండి ఇచ్చేది ఒక 5-6 రోజులకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానపరంగా కొంత దృష్టి అనేది పెట్టాలి. అంటే పిల్లల యొక్క జాగ్రత్త విషయంలో కానీ, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుతున్నారా లేదా, అమ్మాయి విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. కూతురు విషయంలో కానీ, కొడుకు విషయంలో కానీ ఈ పేరెంట్స్ కొంత శ్రద్ధ పెట్టడం ఒకటి. సంతానపరంగా ఉండే ఏదైతే వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు, వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ చదువుతున్నారు, వాళ్ళు ఎలా చదవబోతున్నారు అనే విషయాల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ భద్రత, వ్యాపార సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి పెట్టాలి. అంటే ఈ రెండిటి విషయాల మీద కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత మనకు వస్తుంది, ఎంత మనం ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతున్నాయి, మనం ఎలా ప్రణాళికాబద్ధంగా చేయగలుగుతున్నాము అనే విషయాల మీద కొంత దృష్టి సారించాలని అర్థం. దీని తర్వాత ఆలోచన సరళిలో కొన్ని మార్పులు రావటం ఒకటి. లిటిగేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి పనికిరాదు. అంటే ఏదో సందర్భంలో వాళ్ళు ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మధ్యలో దూరి చివాట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరిని కూడా ఎనీబడి క్రిటిసైజ్ చేయొద్దండి, ఎవరిని విమర్శించొద్దండి, ఎవరి వైపు కూడా లిటిగేషన్స్లో జోరొద్దండి. అంటే మీ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికే చూడండి, కానీ లిటిగేషన్ సంబంధించిన ప్రయత్నాలు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే హనుమా చాలీస్ను కూడా
పారాయణం చేయాలి. పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మీలో ఉండే భయాన్ని తగ్గించుకోండి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. చదువుకుంటే చాలు. ఈ గ్రహణం వల్ల మీరు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఈ గ్రహణం అనేది పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటాం మనం. ఈ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణము యొక్క దోషం పోవాలంటే కొన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉండదు, కొన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానంగా మనకి అనుకూలమైన రాసులు ఏమిటి అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మిగతా రాసుల వాళ్ళు అనుకూలం లేని రాసులు మిగతా రాసులు ఉన్నాయి కాబట్టి మధ్య రకంగా ఉండే రాసులు, చెడు రాసులు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెడు రాసులు అనంటే గ్రహణం ఏ రాశిలో పడుతుందో దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో ప్రభావం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి కీడులు జరగకుండా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చంద్రుడు యొక్క ప్రతిబింబాన్ని, అలానే సర్పానికి సంబంధించిన ప్రతిబింబాన్ని దానం చేయటం చాలా మంచిది. అలానే ఈ గ్రహణం రోజున జపం చేసుకోవాలి, సర్ప జపం చేసుకోవడం చాలా మంచిది. అలానే క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా బియ్యం కానీ, ఒడ్లు కానీ, రెండు రజిత సర్పాలు కానీ దానం చేయాలి, చేస్తే మంచిది. అలానే ఇక మిగతా రాసుల దగ్గరికి మనం వస్తే 12వ రాశి అయిన కర్కాటక రాశి వాళ్ళు 2 రాగి సర్పాలను దానం చేయటం, ఆ సర్పంను ఏదైతే ఆ గ్రహణం రోజున తప్పకుండా ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, పంచాక్షరి చేయటంతో పాటు చక్కగా చంద్రుడి యొక్క జపాన్ని, కేతు యొక్క జపాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలానే ప్రధానంగా వృషభ రాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, రవి చంద్రుల యొక్క ప్రతిబింబాలు దానం చేయటం, అలానే భగవంతుడి యొక్క ధ్యానము, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. మేషరాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి, వీలైతే ఆ గ్రహణ సమయంలో రుద్రాభిషేకము, తత్పురుషాయుధే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం. కుంభరాశి వారు ప్రధానంగా వాళ్ళు చేయాల్సినది ఏమిటంటే, 2 వెండి సర్పాలని, చిన్న చిన్న సర్పాలకి పూజ చేసి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం చేసి శివలింగం పెట్టి ఆ 2 సర్పాలని దానం చేయటం, ఉలవలు, మినుములు దానం చేయటం చాలా మంచిది. మకర రాశి వాళ్ళు 10 శివలింగాలు పెట్టి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం, మినుముల మీద, ఉలవల మీద 2 సర్పాలను పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయటం, వీలైతే కేతు జపం, చంద్ర జపం చేయటం చాలా మంచిది. అలానే ధనుస్సు రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతుల యొక్క పూజ చేయించడం, లేకపోతే రాహుకేతుల యొక్క జపం చేయటం చాలా మంచిది. అలానే కన్యారాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతులకి శవాలైన రాహుకేతులు ఉంటారు. ఆ రాహుకేతుల దగ్గర 2 సర్పాలను, జంట సర్పాలను పెట్టి రాహుకేతుల్ని పంచామృతంతో పూజ చేసి ఆ 2 సర్పాలను బ్రాహ్మణుడికి దానం చేయటం, ఇంట్లో జపము, రుద్రాభిషేకము, యజ్ఞము, యాగం లాంటి చేయటం వల్ల కూడా అందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇలాంటి దోష పరిహారం చేసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు ప్రత్యేకంగా చంద్రగ్రహణం గురించి మన వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఇది పాక్షికంగా ఉండే చంద్రగ్రహణం అంటారు. పాక్షిక చంద్రగ్రహణానికి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మన ఛానల్స్లో చాలామంది కూడా చూపిస్తున్నారు రకరకాల అపోహలతో, ఇదేదో గ్రహణం అయిపోతుంది, ఏదో ప్రాబ్లం అయిపోతుంది. ఏమీ ప్రాబ్లం కాదు. అసలు మన దేశంలో ఎప్పుడూ చంద్రగ్రహణం అంటే సాయంత్రం పూటే కనపడుతుంది. ఇది మధ్యాహ్నం పూట ఉంది అని అంటే వేరే వేరే దేశాల్లో
సాయంకాలం పూట కనపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రహణ ప్రభావం అనేది చాలా తక్కువగా స్వల్పంగా ద్వాదశ రాశుల మీద పడుతుంది. అయితే ఏదైనా సరే ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలంటారు. ఈ గ్రహణ దోషం కూడా గ్రహణ గోచారం అంటారు. జన్మజాతకాన్ని అనుసరించే విషయాలనేవి కానే కావు. భయపడాల్సిన పనేమీ లేదు. అలా ఏదో నాకు నెగిటివ్ జరిగిపోతుంది అనే అపోహ అనేది పడాల్సిన అవసరం లేదు. అయితే ప్రత్యేకంగా నా దగ్గర ఎవరైనా సరే రాశిఫల జాతకపరంగా చెప్పించుకునేవాళ్ళు నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్ప యోగము, కాలసర్ప యోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, వాహ మార్తాండము, జాతక చంద్రిక, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఏదైనా ఒక రాశిచక్రాన్ని అనాలిసిస్ చేయాలంటే మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫస్ట్ జాతకంలో పాజిటివ్ కంటే కూడా యాక్చువల్గా నెగిటివ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. పాజిటివ్ అంటే ఏమిటి మనకు తెలుసా? పాజిటివ్ మనకు ఎలా జరగబోతుందని, మన భవిష్యత్తు మనకి ఏ మనిషికైనా సరే మేము చెప్పకముందే అతని యొక్క లోపాలు తెలుస్తాయి, అతని యొక్క క్యారెక్టర్లో ఉండే విషయాలు తెలుసు, అన్ని రకాలుగా తెలుసు. నెగిటివ్ తెలుసుకొని ఆ నెగిటివ్ ఎప్పుడు అనేది పోతుందని తెలుసుకోండి. మీరు నెగిటివ్ చెప్పించుకోండి. ఎక్కడైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఆ నెగిటివ్ తెలుసుకున్నామంటే ఇప్పుడు ఒక మనిషిలో వ్యక్తిత్వంలో 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ తెలుసుకోవాల్సిన అవసరం దానికంటే కూడా నెగిటివ్ తెలుసుకుంటే ఆ 50% మనం తగ్గించుకుంటే 100% పాజిటివ్ అవుతాం. ఎందుకంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. చాలామంది కూడా పాపం నెగిటివ్ అంటే ఇష్టం లేదు, పాజిటివ్ అంటే ఇష్టం. పర్లేదు, ఆ పాజిటివ్ చెప్పొచ్చుకొని మన అబద్ధాల ముసుగులో జీవించాల్సిన అవసరం లేదు. వాళ్ళే నష్టపోతారు. ఎప్పుడూ కూడా మన లైఫ్ని మనం ఎప్పుడూ కూడా మోసం చేసుకోకూడదు. సత్యాన్ని గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించుకోండి. ఇవన్నీ గోచార రీత్యా ఫలితాలే కానీ బర్త్ చార్ట్ అనుసరించే విషయాలు కాదు. బర్త్ చార్ట్ అంటే D16 చార్ట్స్ అన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. చూసిన తర్వాత మీరు జాతకపరంగా ఎవరైతే నిజంగా జాతకాన్ని చెప్పించుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. బాగుపడాలి, నిజం తెలుసుకోవాలనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా గ్రహణం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఏం భయపడాల్సిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.